ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు మీకు ఆపరేషన్ అయ్యి 13 రోజులు అయింది. తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ముక్కులో గాలి ఇప్పుడు గాలి గడ్డ బాగుందండి, ఫ్రీగా వెళ్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదివరకు ఎన్ని కోట్లు వచ్చేది, ఎంత నిప్పులు వచ్చి ఏమి లేకుండా ఇప్పుడు తలంటుకున్న బయటకు వెళ్ళి ఎక్కువ వచ్చేసాయి. ఇప్పుడు ఏం లేదు, గాలి గడ్డ పీల్చుకోవడం అంత బాగుందండి, ఫ్రీగా ఉంది, ఫ్రీగానే ఉంది. ఓకే, అంటే మీకు ఇప్పుడు ముక్కులో దూలము ఈ సైనస్లో కప్పం గట్రా ఉండేది, ముక్కులో దూలం వంకరగా ఉండేది, దానివల్ల తల బరువు మెడ నొప్పి అని ఉండేది. ఇప్పుడు ఆపరేషన్ చేశాక ఫ్రీగా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేదైనా డౌట్ ఏదో అన్నారు? అదే సైనస్ అంటే ముక్కులో ఉన్న కాయలు తీయడమా లేకపోతే కఫాన్ని తీయడం అనే డౌట్ అండి. ఓకే, ముక్కులో కాయలు తీయడం అనేది సైనస్ ఆపరేషనా, లేకపోతే ముక్కు లోపల నుంచి కఫం తీయడం అనేది సైనస్ ఆపరేషన్ అనేది? ఓకే, సైనస్ ఆపరేషన్ అనేది ముక్కు పక్కన ఇక్కడ ఉన్న గుంటల కింద ఉంటాయి, వాటిలో సైనస్లో కఫం పట్టేస్తే దాన్ని సైనోసైటిస్ అంటాం అనమాట. సో మనం అందరూ కూడా కామన్గా సైనస్ ప్రాబ్లమ్ సైనస్ అని అనుకుంటుంటారు అనమాట. అది సో ఆపరేషన్ అనగా ఆ దారి ఏదైతే మూసేసిందో సైనస్కి వెళ్ళేది, అది ఆపరేషన్ చేసి ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న కఫం కానీ లేకపోతే ఒక్కొక్కసారి కంతుల కింద తయారవుతుంటాయి, అది కూడా కానీ తీసేసి దాన్ని క్లియర్ చేస్తే దాన్ని సైనస్ ఆపరేషన్ అంటాం అనమాట. దాంతోపాటు ముక్కులో గోడ వంకరగా ఉంటుంది, ముక్కులో కాయలు పెద్దగా ఉన్నా వీటితో పాటు అది కూడా ఆపరేషన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా సైనస్ ఆపరేషన్లో పార్టే. సో దీన్ని మనం చెప్పేది ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం కదా, దాంట్లోనే మీకు ముక్కులో కాయలు తీసాం, ముక్కులో దూలం వంకరగా ఉన్న అది చేసాం, మీరు అన్నట్టు ముక్కు లోపల ఉన్న సైనస్ దారి ఓపెన్ చేసి కఫం కూడా తీసాం. సో రెండు ఉన్నాయి మీరు చెప్పిన వాటిలోనే, రెండు, ఇది కూడా ఉన్నది అది కూడా ఉన్నది. సరేనమ్మా? ఓకే ఓకే సరే, ఇప్పుడు బాగానే ఉంది కదా? వెరీ గుడ్.